బీజేపీ అనేటటువంటి పార్టీ ఏది ఏమన్నా వేసి తెలంగాణను హస్తగతం చేసుకోవాలని ఆలోచన చేస్తుంది. మరి ఈ పిస కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల వెనుక బీజేపీ ఉందేమో అనేటటువంటి భావన కూడా అందరికీ అనిపిస్తాం. ఎందుకంటే డైరెక్ట్గా వస్తే 8కి ఎక్కువ రావు ఎమ్మెల్యేలు, ఏదేమన్నా చేసి రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఒక విచ్ఛిన్న శక్తిని తెలంగాణ మీద వదిలిపెట్టాలి. దాంతో తెలంగాణ ప్రజలు ఆవేశాలకు లోనవుతారు, వెంటనే మనని 10 మాటలు అంటారు అనేటటువంటి ఆలోచనతో కూడా చేస్తున్నారేమో అని ఒక అంశం అందరు కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క హైదరాబాద్లో మొత్తం సరౌండింగ్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్ని తీసి కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయడం అంటే హైదరాబాద్ మీద ఏమైనా కుట్ర చేస్తున్నారేమో అనేటటువంటి ఆలోచన కూడా వినిపిస్తుంది. అక్కడక్కడ మేధావి వర్గం కూడా మాట్లాడుతున్నారు. అంటే అల్టిమేట్గా ఇవాళ మనం ప్రతి జిల్లాకు పోయి, ప్రతి ఊరికి పోయి, ప్రతి మండల కేంద్రం పోయి ఇటువంటి సమావేశాలు పెట్టి చేయాల్సిన పని ఏంటంటే పొంచి ఉన్న ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలి. నేను ఒక ఆడబిడ్డలకు మాకు ఎట్లుంటుందంటే ఒక అలవాటు ఉంటుంది. ఎవరన్నా మనల్ని ఏమన్నా అంటారనో లేకపోతే మా అస్తిత్వానికో మాకు భద్రతకి ఏమన్నా భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు నాగపాము ఏం చేస్తుంది, బుస్ అంటుంది, ఒకసారి కాటేది అన్నిసార్లు బుస కొడుతుంది ఒకసారి. సో ఆడబిడ్డలు కూడా ఒకసారి ఇట్లా చూస్తారు అన్నట్టు, చూడగానే అవతల కూడా అక్కడే ఆగిపోవాలి. సో ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి కట్టెపట్టుకొని కన్నెరేయాల్సిన అవసరం ఉంది. వెంటనే ప్రమాదం ఉందని నేను అంటలేను. తెలంగాణకు ప్రమాదం వస్తే ప్రాణాలు అర్పించి అడ్డుపడడానికి మేమున్నాం.